కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లిపోతోంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజుని ఆందోళనకారులు దేశ రాజధానిని దద్దరిల్లేలా చేశారు. అల్లర్ల వెనుక ఆ కుట్రకోణం ఏదైనా ఉందా? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి? సీజేపీ పార్లమెంట్ మార్చి హింస వెనుక కుట్రకోణం ఉందని తేలింది. ఢిల్లీ పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇంటర్నెట్ అవసరం లేని బ్లూటూత్ మెసేజింగ్ యాప్ల ద్వారా పరస్పరం కమ్యూనికేట్ చేసుకున్నారు ఆందోళనకారులు. హింసను ప్రేరేపించడం, దాడుల ప్లానింగ్, పరారయ్యే మార్గాలను బ్లూటూత్ యాప్ లోనే షేర్ చేసుకున్నారు. గుంపులను సమీకరించడానికి వాట్సాప్ గ్రూపులను వాడారు. హింస జరుగుతున్నప్పుడు బ్లూటూత్ యాప్స్ వినియోగించారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఇప్పుడు బ్లూటూత్ యాప్ ఆధారిత మెసేజింగ్ నెట్వర్క్లపై దృష్టి సారించారు. 150కి పైగా వైరల్ వీడియోలు సేకరించారు. రాళ్లు రువ్విన వారిని, ముసుగులతో దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డాయి భద్రతా బలగాలు. ఒకే రకం దుస్తులు, మాస్కులతో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులపై దాడులకు పాల్పడినట్టు గుర్తించి వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఢిల్లీ అట్టుడికింది. వేలాదిగా వచ్చిన నిరసనకారులను కంట్రోల్ చేయడం భద్రతా బలగాలకు ఛాలెంజింగ్ గా మారింది. దీంతో లాఠీలకు పని చెప్పారు, బాష్పవాయువు ప్రయోగించారు. పరస్పర దాడుల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులు, పోలీసులు గాయపడ్డారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపీ కార్యకర్తలు ఈ ఆందోళన చేపట్టారు.